అదేవిధంగా వాటర్స్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. రైట్. ఏం చెప్తారు సాహెబ్ గారు? తిరుగుబాట్ల భయం వైసీపీ పట్టు. వెంకట్ గారు, ఆయన వరప్రసాద్ గారు ఆయన భావన ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మేమేమంటామంటే ఏదైనా కానీ పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవటం ఒకటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలు చూడండి. నేను చట్టాల గురించి ఇందాక కూడా చెప్పుకుంటా వచ్చా. అవునవును. అసలు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు చక్రాలు లాంటి. ఏదైనా కానీ ప్రభుత్వం ముందరికి వెళ్ళాలంటే ఇక్కడ అభివృద్ధి లేదు కదండి. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికంగా ఉన్నటువంటి పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు నెట్టేస్తున్నాం. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. పార్లమెంట్ లో కొంతమంది ఎంపీలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సహజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంటెలిజెన్స్ వారితో కలిసి తీసుకొని ఇస్తారు ఆ రిపోర్ట్లు. ఆంధ్రప్రదేశ్ లో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయని, అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువకులకు ఆశ చూపించి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఒకటండి చికెన్ మార్కులు పెట్టుకొని మటల మార్కులు పెట్టుకోండి అంటాం కరెక్టేనా చెప్పండి? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నేను మీకు ఉపాధి దిశగా అడుగులు వేస్తాను, లేదు వేరే విధంగా ఉపాధి చూపిస్తానని చెప్పాలి. అది చెవట్లా. మేము ఎందుకంటున్నామంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోయే ముందులో రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు 100 మాట్లాడతారండి. కానీ ప్రధానంగా యువకులు, మహిళలు, రైతులు ఈ ముగ్గురికి అసంతృప్తి ఎక్కడన్నా కలిగిందంటే మరి ఆ రాజకీయ పార్టీలు మనుగోలులోకి రావటం చాలా కష్టం. నేను ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి చూస్తే మరి డెల్టా ప్రాంతంలో నిన్న తుఫాన్లకి అల్లాడిపోయారు రైతులు మొత్తం. రాయలసీమలో చూడండి, ఒకప్పుడు రైతు కూలీలు పక్క రాష్ట్రాలకు వలసిపోయారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న రైతులు తన చిన్న పిల్లల్ని సంకనేసుకొని పక్క రాష్ట్రాలకు వలసిపోతున్నారండి. చూడండి ఎక్కడ అభివృద్ధి చెందామండి మనం. వాస్తవంగా నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు అనేవి వచ్చినప్పుడు సామాన్యులకి, రైతులకు, మహిళలను నేనేమంటున్నానంటే కాదండి, వైసీపీ జాబితాల మార్పులు, సిట్టింగ్ల చేర్పులు ఇవన్నీ అయితే ఎందుకు టీడీపీకి సంతోషం, ఎందుకు టీడీపీ కామెంట్ చేస్తుంది? వారి పార్టీ వారి ఇష్టం కదా అంటున్నా నేను. అంటే ఒకటండి, ఎవరి పార్టీ స్ట్రాటజీ వాళ్ళకు ఉండిద్దండి. మేము ఇప్పుడు వాళ్ళు సభ్యుల్ని మార్చుకోవటం కానీ, శాసనసభ్యులను తీసేయటం కానీ, ఒక ఇన్ఛార్జ్ ఉండి కాడ ఇంకొక ఇన్ఛార్జ్ తీసుకొచ్చి పెట్టుకోవటం కానీ, ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మేము దాంట్లో టచ్ రావట్లా. మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు పదే వై నాట్ 175 అంటున్నారు. తర్వాత వీళ్ళ శాసనసభ్యులు కూడా మేము ప్రజలతో కాదు గెలిచింది, వెనక మా జగనన్న బొమ్మ పెట్టుకుని మేము గెలిచామంటున్నారు. అందుకని మేము అడుగుతున్నాం అండి ఇవన్నీ. లేకపోతే ఈ క్వశ్చన్లు వేయక్కర్లా. వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయాలు మాకెందుకండి? వాళ్ళు ఎక్కడ మార్చుకుంటే ఎందుకు, ఎవరిని మార్చుకుంటే మాకెందుకు? రామారావు గారు ఏం చెప్తారు? ఈ సిట్టింగ్ల మార్పులు, చేర్పులు, వైసీపీలో ప్రకంపనలు, వీటి మీద